జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో హైదరాబాద్ సిపి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళను నమ్మించి ఆమెను శారీరకంగా దోపిడీ చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. అంతేకాదు మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీనివాసులరెడ్డి గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఎస్ఐగా పనిచేసిన టైంలో భిక్షా నాయక్ తండా వాసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. అనంతరం కోదాడ సీఐగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజా ఆరోపణలు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజాలు అని తేలడంతో హైదరాబాద్ సిపి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళను నమ్మించి ఆమెను శారీరకంగా దోపిడీ చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. అంతేకాదు మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీనివాసులరెడ్డి గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఎస్ఐగా పనిచేసిన టైంలో పీకిల నాయక్ తాండా వాసుల చేతిలో దెబ్బలు తిన్నారు. అనంతరం కోదాడ సీఐగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజా ఆరోపణలు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది.